అంటే మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య రోజు, అమావాస్య గ్రహణం కలిసి ఉన్న రోజు, ఆదివారం అమావాస్య మరియు గ్రహణం ఈ 3 కలిసి ఉన్న రోజు ఈ మొక్క అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుంది. అందుకే ఆయా రోజులలో ఈ మొక్కను విధి విధానంగా పూజించి ఆకులు సేకరించి తెచ్చుకోవాలి. ఈ ఆకులతో కుబేర మూలికా దీపం వెలిగిస్తే అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన సంపదలు కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా తమిళనాడులో ఈ విశ్వాసం మరింత ఎక్కువ. ఈ భూతరాకాశి మొక్క ఆకులతో దీపం వెలిగించి భూత ప్రేత పిశాచాది బాధల నుండి దూరం కావడమే కాకుండా నరఘోష దూరం చేసుకు ఆర్థికాభివృద్ధి సాధించుకుని ఆనందంగా ఉంటారు తమిళ తంబీలు. ఈ విధానం ఎలా చేసుకోవాలో అన్న దాని గురించి గతంలోనే వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అవసరం అనుకుంటే ఆ వీడియో కూడా చూడగలరు. ఇక ఇంట్లో ఉన్న నరఘోష, నరపీడ,